మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. రాత్రిపూట నిద్ర లేకపోతే ఎందుకు మేడం అన్ని సమస్యలొస్తాయంట నిజమేనా? నిజమేనండి. నిద్ర లేకపోతే ఏమవుతది? మిషన్ పనిచేస్తదా బాడీ? మనకి మంచి నిద్ర ఉంటేనే పొద్దున్నే యాక్టివ్‌గా లెగ్గలుగుతాం, తొందరగా లెగ్గలుగుతాం, మోషన్స్ ఆఫ్ చేయగలుగుతాం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలుగుతాం. ఇవన్నీ కరెక్ట్‌లే. ఇప్పుడు పొద్దున్నే లేచాము, లేట్‌గా లేచాము, హరీ బరీగా ఆఫీస్‌కైతే టైంకెళ్ళాలి. మనం లేట్‌గా లేచామని చెప్పేసి ఆఫీస్ టైమ్ ఏమైనా మారుతదా? మారదు గదా! ఖచ్చితంగా అందరూ తొందరగా లెగుస్తారు. మనం కూడా తొందరగా లెగాల్సిందే. లేదు. సో, టైమింగ్ మారదు కాబట్టి మనం ఆఫీస్ మ్యాండేటరీ వెళ్ళాల్సిందే. ఏం చేస్తాం? 8:30కి లేచి అటు ఇటు ఇంత అంత స్నానం చేసేసి ఏదో ఉన్న టిఫిన్ తినేసి ఎళ్ళిపోతాం. ఇక్కడ మోషన్ పాస్ అయిందా? లేదు. రెగ్యులర్ ఏదైనా యోగా చేశామా? లేదు. ఏదైనా మెడిటేషన్ చేశామా? లేదు. ఇక్కడే మెయిన్ డ్రాబ్యాక్. ఈ 3 లేకుండా ఏదో హరీబరీగా తినేసి ఎళ్ళిపోయి పొట్టంతా హెవీగా, బ్లోటెడ్‌గా పని మీద మనం సంపూర్ణమైన కాన్సంట్రేట్ చేయలేము. వేరే వాళ్ళతో మాట్లాడము. ఎక్కడ గ్యాస్ రిలీజ్ అవుతదో, ఎక్కడ తేన్పులొస్తాయో అన్న భయం ఒకటి. ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? తొందర పడుకోవాలి, తొందర లెగాలి. నిద్రలేమి సమస్య వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి. సింపుల్ బేసిక్ కంప్లెయింట్స్ అయితే ఎక్కువగా అయిపోతాయి మనకి. విపరీతమైన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, తేన్పులు రావడము, ఎదుటి వ్యక్తితో ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు మనం మాట్లాడుతుంటే తేన్పు వస్తుంటే మనకి ఎంత షై ఫీల్ అవుతూ ఉంటాం. గ్యాసెస్ రిలీజ్ అయితే ఎంత ఇబ్బందిగా అనిపిస్తది మనకి. నిజమేనండి. మన బాధ మనకే తెలుస్తది. ఎందుకు ఆ బాధొచ్చింది? మనమే చేతులారా చేసుకున్నాం కాబట్టి. ఎందుకు చేతులారా చేసుకున్నాం? పడుకునేటప్పుడు 4, 5 గంటలు మొబైల్ చూస్తా ఉంటే ఎక్కడ నిద్రొస్తది మనకి? బేసిక్ అండి. చాలా ఇంపార్టెంట్. హెల్త్ అనేది మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం. ఏ డాక్టర్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఎక్కడికెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మంచి సూచనలు, మంచి సలహాలు విన్నాక అది బ్రెయిన్‌లో ట్యూన్ చేసుకొని జీవితాంతం మనం ఫాలో అయితే ఎక్కడికి ఏ హాస్పిటల్ నా దగ్గర కాదు, ఏ దగ్గరికి కూడా ఎవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అన్నీ చేస్తున్నామా? జీరో. ఎంత చెప్పినా చోటోడు ముద్ద శంకరం ఊదినట్టే ఉంటది. నా దగ్గర కూడా నేను నిజంగా చాలామంది మన దగ్గర పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి చెప్తుంటాను. ఈ ప్రాబ్లమ్ ఉందమ్మా అంటే నేను ఫస్ట్ అడిగే క్వెషన్ ఎంత నీళ్ళు తాగుతారు? ఎన్ని గంటలకు పడుకుంటారు? పడుకుంటాం మేడం 10:30, 11, 12 అవుతది ఒక్కోసారి. అంటే బెడ్ మీద ఎక్కేటప్పుడు 10:30 మొబైల్ చూసుకుంటా పోయేటప్పుడు 1:30. ఈ మధ్య సీరియల్స్ ఎక్కువైపోయినాయి పెద్దవాళ్ళకి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం తొందరగా పడుకోవాలి. చూస్తే ఏమి రాదు దానివల్ల. ఏమొస్తది? ఒక హ్యాపీనెస్ వస్తదా? ఏం వద్దండి నిజంగా. ఒక మనిషి మనం బతకాలనుకున్న రోజులు బతకాలి అంటే, మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, నీళ్లు ప్రాపర్‌గా తాగాలి. నిద్ర సరిగా లేకపోతే పొద్దున్నే మనకి గట్ క్లీన్ అవ్వదు. గట్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. పెద్దవాళ్ళలో మరీ ఎక్కువైపోయినాయి. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు. ఏదో రెమెడీ చెప్పండి. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు. ఎందుకు రాదు మోషను? ఫైబర్ ఫుడ్ తింటున్నారా? నీళ్లు టైంకి తాగుతున్నారా? టైంకి పడుకుంటున్నారా? టైంకి లెగుస్తున్నారా? చిన్న ఎక్సర్‌సైజ్ లాంటి, యోగా లాంటివి చేస్తున్నారు. డెఫినిట్‌గా వస్తది మోషన్. ఎందుకు రాదు? నిద్రకి మోషన్‌కి సంబంధం ఉందంటే డెఫినిట్‌గా సంబంధం ఉంది. మీరు ఎంత హెల్తీ ఫుడ్ తినండి. లేట్‌గా పడుకొని లేట్‌గా లేస్తే డెఫినిట్‌గా మనకి మోషన్ సరిగ్గా అవ్వదు. దానివల్ల ఎంతో బిగుసుకుపోయినట్టు బాడీ అంతా ఒక రకమైన స్టిక్కీ స్మెల్, రకరకాల సమస్యలు ఇంక వస్తుంటాయి. నాకైనా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా మేడం. మొబైల్ యూజ్ చేయట్లేదు. బట్ టైంకి పడుకుందామని ట్రై చేస్తున్నా. నిద్ర రావట్లేదు మేడం అంటే నేను ఫస్ట్ అంటాను. ఫస్ట్ ఓవర్ థింకింగ్ వదిలేయండి. నిన్న మొన్న జరిగిన దాని గురించి ఆలోచించడం వదిలేయండి. పీస్‌ఫుల్‌గా బెడ్ మీదకెళ్ళి ప్రశాంతంగా పడుకొని, కళ్ళు క్లోజ్ చేసుకొని, నేను హెల్తీగా ఉండాలి, నేను తొందరగా పడుకోవాలి, నేను తొందరగా పడుకోవాలని ఒక 50 టైమ్స్ మనసులో అనుకోండి. డెఫినిట్‌గా నిద్రొస్తది. లేదనుకోండి ఇంకా బెస్ట్ థింగ్ చెప్తాను. హాట్ ఫుడ్ బాత్ అంటారు. న్యాచురోపతిలో బెస్ట్ వే. వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోవడం. అరికాళ్ళలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అవి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మంచి నిద్రొస్తది. మీకు చెప్తున్నాను ఇది నైట్ కనుక వీడియో చూస్తుంటే వాళ్ళకు గుర్తుపెట్టుకొని ఎళ్లి హాఫ్ బకెట్ పిక్కలు నానేంత వరకు వేడి నీళ్ళలో 10 నిమిషాలు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి. 10 నిమిషాలు డీప్ స్లీప్ పడతది. గురక ఉంటే గురక కంట్రోల్ వస్తది. బాడీ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటది. మార్నింగ్ లేచిన వెంటనే మంచి నిద్ర పడతది. మంచి నిద్ర ఉండాలండి. నిద్ర లేకపోతే సర్వరోగాలు కావాలని మనం తెచ్చుకున్నట్టు అయిపోతది. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, గోరువెచ్చని పాలు తాగడం, ఆవు పాలు గాని, నార్మల్ ఏదైనా పాలు తాగడం అది కూడా మంచి రెమెడీ. అండ్ ఇది కూడా ఎప్పుడు తాగాలి? పడుకోవడానికి 1 అవర్ ముందు. పడుకోవడానికి 3 అవర్స్ ముందు మొబైల్ పక్కన పెట్టేయాలి. 4, 5 పిస్తా తినడము, ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగా తీసుకోవడము, రెగ్యులర్‌గా మార్నింగ్ లేచి కొద్దిగా యోగా చేసుకోవడం. మనిషి అలుపు లేకపోతే నిద్ర రాదు. పాతకాలంలో నిద్ర లేని సమస్య అనేది జీరో ఉండేది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే పొలాలకెళ్ళేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు. రాగి సంగటిలో పెద్ద పెద్ద ముద్దలు తినేవాళ్ళు. అరిగింపు బాగుండేది. నిద్ర బాగొచ్చేది. ఏ కంప్లెయింట్ ఉండదు. షుగర్, బీపీలు ఎక్కడో వేలల్లో ఎక్కడో ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 మందిలో 10 మంది ఉన్నారు డయాబెటిక్, బీపీ అని చెప్పేసి. ఎప్పుడూ శరీర తత్వాన్ని బట్టి మనం వాతావరణం మారొచ్చు, రకరకాల మొబైల్స్ రావచ్చు, జనాలు మారొచ్చు, ఏదున్నా మారొచ్చు. మన శరీరాన్ని మనం కావాలని హార్మ్ చేసుకోవద్దు. తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. రకరకాల మన చుట్టుపక్కల అందరూ వేళ్ళే 5 ఒకలాగా ఉన్నప్పుడు మనుషులు ఒకేలాగా ఉంటారా? రకరకాల మనుషులు. భార్య ఎలా ఉందని, భర్త ఎలా ఉందని, పిల్లలు ఎలా ఓకే వాళ్ళందరినీ
మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళతో మనం కలివిడిగా ఉంటాం కానీ అందరిని మార్చేయాలని చెప్పి ఆ ప్రెజర్ మనం తీసుకోవద్దు. మనం ఫస్ట్ మారాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, హెల్తీగా ఉండాలి, అన్నీ సెట్ అవుతాయి. వాళ్ళు కూడా చూసి చూసి వాళ్ళు కూడా ఒక రోజు మారుతారు, ఎందుకంటే మీరు హెల్తీగా ఉన్నారు కాబట్టి. అంటే తొందర పడుకోండి, తొందర లేగండి, మల విసర్జన క్లియర్గా చేయండి, టైంకి తినండి, టైంకి పడుకోండి, ఎక్సర్సైజ్ యోగా మస్ట్ అండ్ షుడ్గా చేయండి. చెప్పిన ప్రతి రెమెడీ చాలా వాల్యుబుల్, హెల్తీగా ఇంపార్టెంట్, కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.